లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. వస్తా నీ తస్సరవల బొడ్డు. అన్నయ్య ఇక లాభం లేదు. పండేసేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి, అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. ఓసిని తస్సరవల లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్కి తక్కువ. కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావు, ఎంత అప్రదిష్ట. ఈ సంగతి పోలీసులు తెస్తే రేపు నువ్వు కూర్చోవాల్సిన పెళ్లి పీటల మీద కాదు, కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళిపోయి డ్రైవర్ వచ్చాడో లేదో. కొండయా కొండయా, ఎవరవయ్యా నువ్వు? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. బాబు, రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యని వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు, వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదెల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్ మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనేం త్యాగం చేసి జైలుకి రాలేదు సార్, మీ దగ్గర 25,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావో అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడడం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువు గారా? చిన్నవాణ్ణి, నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు ఇదిగో తాళం చెప్పు. ఇదేంటి నాకిస్తారు? ఇది మీ ఇలా అని చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండక మరెవరి దగ్గర ఉంటుంది. మీరేం మాట్లాడుకోండి, మీకు కాబట్టి ఇస్తాను కానీ మరింటి ఒకటి ఇస్తాను ఉంటుంది. నా ఖైదీ ఎక్కడ? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నంబర్ 786 యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు, ఆ ఖైదీ. ఆ గురువు గారా? ఆ గురువు గారే. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువుగా అంటే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. నమస్కారం అండి, రండి కూర్చోండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి?
మన గురువు గారి వైపు గారు గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలి చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. ఆహా, సీతాకోక చిలుకల్లాగా చిలకా గోరింకల్లాగా ఎలా బిలమిలా మిరిసిపోతున్నారు. గురువుగారు ప్రొసీడ్. ఏమి నువ్వు చేస్తున్న పని సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు గురుగారు ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలా కేకలుస్తున్నారు ఏమిటండి? ఎవరో అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. అలాగేనమ్మా. ఆల్ రైట్. నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది, నల్లపూసలేవి, కాలికి మెట్లేవి చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వరచాన్ని నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే మీరు దాన్ని అలౌ చేయొద్దు. మీ కూతుర్ని నన్ను సెంటిమెంట్ లో కొట్టాలని ప్రయత్నించుకో. లాఠీ చేస్తాను, లేదంటే బాష్పాయి వదులుతాను. లాఠీ చేస్తానంటే ఇక మాట్లాడకుండా పద. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయినది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. ఒరే చిన్నాడా, ఏమిట్రా ఇది? నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడివైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు, అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. ఎలా ఉన్నారమ్మా? నువ్వా? గట్టిగా రోబకయ్య, నిన్ను చూడాలనిపించి మనసుండి బట్టలేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడపెట్టుకుని బయటకు గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దొస్తుంది. అల్లు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో. ఇక్కడ దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త. బాబు పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ఓకే వస్తానండి. అలాగే వస్తాం బాబు. ఉంటా వదిలే. ఏంటి వాళ్ళతో వెళ్ళవా? ఇక్కడే ఉండిపోతావా? రఫ్ సరే
నమస్కారం అండి. అక్షీ అక్షీ నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్యా, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నస్కుళ్ళు పిసుకుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకి వచ్చావయ్యా చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా? హాయ్. ఆవిడ మర్డర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మద్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీలో సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని, ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవంతో గుర్తించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఎందుకు సార్? వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోనీ. యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. ఏమయ్యా?
అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోవచ్చు. వీడేమొస్తాడు, వీడు బొంద, వీడు మహాన్ కార్యగారం రాసి పెట్టింది. శుభం మాటలు నువ్వు కారు అయితే సరే. భయం వేస్తుందిరా. అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్దురా, నీకన్నా మర్చిపోయిందా? చెప్పకపోతే ఎలా ఇంత ఘోరం జరిగాక. రాజాకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావరా? చిన్న చదువు కోసం చేయన్నారు మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద హత్య విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ వెళ్తాడు. చూస్తూ రాదని చంపుకుంటావరా? మాట్లాడమే. సార్ ఐఎమ్ సారీ మిస్టర్ రాజా. దేనికి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య ఏమిటి సార్? ఏం జరిగింది? చనిపోయాడు. చేసిన నేరం లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఓకే, సంతకం పెట్టు. నేరస్తుని మీకు అప్పగించాం. షల్ ఐ టేక్ లీవ్ సార్? ఓకే. ఏం చేశాడు? లారీ యాక్సిడెంట్ లో ఎవరినో చంపాడంటండి. తీసుకెళ్ళి చల్లబడే. ఓయ్ 302 402 ఓపెన్ ది సెల్. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కుర్రాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. మన ఊరు వాడే. ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. జస్ట్ మినిట్. ఇతను కలెక్టర్ కాబోతున్నాడు. మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది. ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి. ఇదే మా అయితే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్.
పెద్దడు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు రా రాఘవ. ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతుంది. చిన్నాడు తెలియపరచొద్దు అన్నాడు రా.